ఓం నమో వెంకటేశయ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్య అని. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ద్వారా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అనేది నేను చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. అలాగే నిన్న స్వామివారిని ఎంతమంది దర్శనం చేసుకున్నారో, అలాగే ముందు గడప టికెట్లు రిజిస్ట్రేషన్కి ఈ రోజుతో లాస్ట్ అండి. కాబట్టి ముందు గడప నుంచి అంటే 10 అడుగుల దూరం నుంచి స్వామిని దగ్గరగా చూసుకొని దర్శనం చేసుకొని భాగ్యం కలిగించే ముందు గడప టికెట్లు రిజిస్ట్రేషన్కి ఈ రోజుతో లాస్ట్. అలాగే ఆర్జీ సేవ టికెట్స్, అలాగే వర్చువల్ సేవా టికెట్స్ కూడా మనకి టీటీడీ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఈ టికెట్స్ బుకింగ్ విధానము ఇవి ఎలా ఉంటాయి, వాటి టైమింగ్స్, వాటి రేట్లు, అంటే అవి ఎంతమంది పాల్గొవచ్చు, ఒక్కొక్క టికెట్ ధర ఎంత అనేది నేను ఈ వీడియో ద్వారా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి దాకా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓకేనా. అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నిన్నటి రోజున స్వామివారిని స్వామివారిని 67,223 మంది స్వామి భక్తులు స్వామిని దర్శించుకోవడం జరిగింది. అలాగే హుండీ తలనీలాలు సమర్పించిన వాళ్ళు 24,549 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 4,66,00,000 అనేది హుండీ ఆదాయం రావడం జరిగింది. శవ దర్శనానికి మనకి దాదాపుగా 18 నుంచి 20 గంటలు అనేది దర్శనానికి టైం పడుతుంది. అన్ని షెట్లు మొత్తం అన్నీ మనకి భక్తులతో నిండిపోయి ఉన్నాయండి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది మనకి. కాబట్టి తిరుమలకు వచ్చే భక్తులు తగు జాగ్రత్తలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి క్యూ లైన్లో భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. అన్ని కంపార్ట్మెంట్లు భక్తుల రద్దీతో ఫుల్గా ఉంది. ఓకే. అలాగే అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ అనేది టీటీడీ దేవస్థానం వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అయితే మనకి అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు మనకి జరుగుతున్నాయి. అలాగే అక్టోబర్ 4 నుంచి 10వ తేదీ వరకు మనకి సుప్రభాత సేవ మినహా మిగతా ఆర్జీ సేవలన్నీ రద్దు చేశారు టీటీడీ వాళ్ళు. అలాగే అక్టోబర్ 11, 12వ తేదీలో సుప్రభాత సేవతో పాటు అన్ని సేవలను కూడా రద్దు చేశారు. అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు అంగప్రదర్శన వర్చువల్ సేవా టికెట్స్ కూడా మనకి రద్దు చేశారు. కాబట్టి అంటే ఈ తేదీల్లో నేను చెప్పిన తేదీల్లో అంటే 3వ తేదీ నుంచి 13వ తేదీ 14వ తేదీ వరకు మనకి ఏంటంటే అన్ని రకాల ఆర్జిత సేవా టికెట్స్ అన్నీ రద్దు చేయడం జరిగింది. 10వ తేదీ వరకు మాత్రం సుప్రభాత సేవ మాత్రమే ఉంటుంది, మిగతా అన్నీ క్యాన్సిల్ చేసేసారు. ఓకేనా. భక్తులు ఇది మీరు దృష్టిలో పెట్టుకొని టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఏంటంటే హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా ఒక 15-16 రోజులు మాత్రమే మనకి టికెట్ బుకింగ్కి అవకాశం ఉంది. కాబట్టి ఈ డేట్స్ మీద మిగతా భక్తులు కూడా ఎక్కువగా ట్రై చేస్తారు. సర్వర్ ఇష్యూస్ వస్తుంటాయి. కాబట్టి ఏంటంటే తగు జాగ్రత్తలు తీసుకొని టికెట్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మనకి మొదటి గడప టికెట్స్ అనేది అక్టోబరు నెలకు సంబంధించిన టీటీడీ దేవస్థానం వాళ్ళు రిలీజ్ చేయడం జరిగిందండి. 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు మనకి ఈ టికెట్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లక్కీ డిప్ విధానం ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించింది నేను వీడియో కూడా నా ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే మీరు ఆ వీడియోని చూసి ఆ టికెట్స్ అనేది ఎలా బుక్ చేసుకోవాలి ఈజీగా, ర్యాండమ్ సెలక్షన్ కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా నేను చెప్పడం జరిగింది. కాబట్టి నా ఛానల్లో ఒకసారి ఆ వీడియో ఉంటుంది, అది చూసుకొని మీరు చేసుకోవచ్చు. మొదటగా ఆర్జిత సేవా టికెట్స్ అనేవి మనకు 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో మొదటి గడప టికెట్, రెండోది వచ్చేసరికి ఏంటంటే ఆర్జిత సేవా టికెట్స్. అంటే ఇది జైవిజైల్ నుంచి దర్శనం అనేది ఉంటుంది, గమనించాలి. ఒక మొదటి రక ఆర్జిత సేవా టికెట్స్ అనేది ఏంటంటే మనకి ఎంతమంది అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. బట్ లక్కీ డిప్ విధానం ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. దాంట్లో సుప్రభాత సేవ ఇది ఉదయం 3ంటికి సుప్రభాత సేవ ఉంటుందండి. రిపోర్టింగ్ టైము 2ంటికి. టికెట్ కాస్ట్ 120 రూపాయలు. అంటే ఇది 120 రూపాయల టికెట్ అంటామండి దీన్ని, సుప్రభాత సేవ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి 3:30కి తోమాల సేవ స్టార్ట్ అవుతుందండి. టికెట్ కాస్ట్ 220 రూపాయలు. ఓకేనా. రిపోర్టింగ్ టైం 3ంటికి. ఇది వచ్చేసరికి ఏంటంటే 10 ఉంటాయండి. సుప్రభాత సేవ వచ్చేసరికి రోజుకి మీకు 250 టికెట్లు ఉంటే, తోమాల సేవ వచ్చేసరికి ఏంటంటే మనకి మంగళ, బుధ, గురు వారాల్లో ఉంటుంది. కాబట్టి మనకి 10 టికెట్లు మాత్రం ఉంటాయి. రోజుకి 10 టికెట్లు అంటే వారానికి 30 టికెట్లు ఉంటాయి. ఓకేనా. కాబట్టి గమనించండి, ఎక్కువ ఉంటుంది. ఇది టికెట్ కాస్ట్ వచ్చేసరికి 220 రూపాయలు. అర్చన వచ్చేసరికి మనకి సేవా టైం 4:30, రిపోర్టింగ్ టైం 4ంటికి. టికెట్ కాస్ట్ 220 రూపాయలు. ఇది కూడా ఏంటంటే రోజుకి మనకి 10 ఉంటాయండి.
ఎక్కువ ఉండవు. కాబట్టి గమనించి ఎక్కువ మనకి ఏంటంటే డిమాండ్ ఉన్న సేవలు ఇవి. స్వామిని మనం ఎక్కువసేపు మొదట గడప నుంచి చూడాలి మన జన్మలో ఒకసారైనా స్వామిని దగ్గరగా చూడాలనుకునే వాళ్ళకి ఈ మొదటి గడప టికెట్స్ అనేవి దొరకడం అనేది ఒక అదృష్టం అండి. ఓకేనా. నెక్స్ట్ 4వ సేవ అష్టదళ పద్మారాధన అంటారండి దీన్ని. టికెట్ కాస్ట్ 1250 రూపాయలు. అంటే టీటీడీలో ఉన్న హైయెస్ట్ టికెట్ రేటు ఆన్లైన్లో ఇచ్చే వాటిలో ఇది ఒకటండి, 1250 రూపాయలు. ఇది సేవా టైము ఉదయం 9 గంటలకి, రిపోర్టింగ్ టైము 8:30 కండి. అంటే బంగారు పువ్వులతో పద్మాలతో స్వామికి పాదాల దగ్గర పూజ చేస్తారు. ఓకే, ఇది మనకి మొదటి గడప టికెట్లు అండి. రిజిస్ట్రేషన్కి మన ఆధార్ కార్డుతో, ఒక మొబైల్ నెంబర్తో, మెయిల్ ఐడితో ఇద్దరు భక్తులు అనేది పాల్గొవచ్చు ఒక రిజిస్ట్రేషన్తో. అది భార్య భర్తలు అవ్వచ్చు, తండ్రి కూతురు అవ్వచ్చు, తండ్రి కొడుకులు అవ్వచ్చు, ఎవరైనా ఇద్దరు పర్సన్స్ అనేది పాల్గొవచ్చు. కాబట్టి ఈ విధంగా మనం మొదట గడప టికెట్లు అనేది బుక్ చేసుకుని ఆ లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి, అంటే 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 లోపల మనకి ఆన్లైన్ పేమెంట్ అనేది ఎనేబుల్ అవుతుంది. అది పే చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ టికెట్స్ అనేది రిజర్వ్ అవుతాయి. ఒకవేళ మీరు నోటిఫికేషన్ చూసుకోకపోతే నెక్స్ట్ టికెట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది గమనించగలరు. ఇంకే దీని మీద సంబంధించి ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నాకు కామెంట్స్ రూపంలో అడగండి, మీకు వివరంగా నేను చెప్పడం జరుగుతుంది. లేదా అంటే ఒక్కొక్క వీడియో చేసి నేను మళ్ళీ నా ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఏ సేవకు సంబంధించిన విధి విధానాలు ఎలా ఉంటాయి, వాటి డ్రెస్ కోడ్ ఏంటి అనేది నేను ఆల్రెడీ నా ఛానల్లో చేసి పెట్టాను, అది మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ 2వ రకం ఆర్జిత సేవలు వేసారంటే కళ్యాణము, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహజ దీపాలంకరణ, వీటిని 500 రూపాయల టికెట్స్ అంటారండి. ఓకేనా. అంటే ఒక్కొక్క పర్సన్కి 500 రూపాయలతో ఉంటుంది. కళ్యాణోత్సవం అక్టోబర్ నెలకు సంబంధించిన కళ్యాణం అనేది ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకి మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అలాగంటే స్వామి కళ్యాణం చేసుకోవాలి, ప్రత్యక్షంగా పాల్గొని స్వామి కళ్యాణం కనురాలా చూడాలి. ఓకేనా అన్నప్పుడు ఈ కళ్యాణం టికెట్స్ అనేది చూస్తారు. అంటే ఏదైనా మొక్కుకున్నప్పుడు కళ్యాణం చేయిస్తాం స్వామి అని మొక్కుకుంటారు. ఓకేనా. వాళ్ళకి ఈ కళ్యాణం ఉంటాయండి. ఓకేనా. ఒక కళ్యాణ టికెట్ 1000 రూపాయలు, ఇద్దరు పర్సన్స్ పాల్గొవచ్చు, భార్యాభర్తలు కానీ ఎవరైనా. ఒక్కొక్క టికెట్ కాస్ట్ మనిషికి 500 రూపాయలు అనేది పడుతుంది. ఓకేనా. ఈ కళ్యాణం వచ్చేసరికి ఏంటంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 దాకా ఉంటుంది. అనంతరం దర్శనం అనేది ఉంటుంది. ఓకేనా. కళ్యాణం చాలా బాగా చేస్తారు మీకు. ఓకే, కాబట్టి కళ్యాణ టికెట్స్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ ఊంజల్ సేవ టికెట్స్ ఇవి వచ్చేసరికి ఏంటంటే మనకి అద్దాల మండపంలో మనకి ఈ ఊంజల్ సేవ అని ఉంటుందండి. అంటే మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చి ప్రసాదం తీసుకుని హ్యాండ్ వాష్ చేసుకుంటాం కదండి, అక్కడ అద్దాల మండపం ఉంటుంది. అక్కడ మనకి ఈ ఊంజల్ సేవ అనేది నిర్వహిస్తారు. కాబట్టి ఈ ఊంజల్ సేవ టికెట్ కూడా 500 రూపాయలు మనిషికి. ఇది కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ రెండు ఏంటంటే సేవలు మనకి స్వామి ఆలయంలో నిర్వహించే సేవలండి. ఓకేనా. నెక్స్ట్ ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ బ్రహ్మోత్సవ టికెట్ కూడా ఏంటంటే మనకి 500 రూపాయలు అండి. ఇది ఏంటంటే మనకి ఆలయం వెలుపల మాడవీధుల్లో నిర్వహిస్తారు బ్రహ్మోత్సవం అనేది. ఓకే, ఉత్సవ విగ్రహాలు తీసుకొని మన బ్రహ్మోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా. టికెట్ కాస్ట్ కూడా 500 రూపాయలు. సహస్ర దీపాలంకరణ ఇది సాయంకాలం 5:30-6 అనేది నిర్వహిస్తారు. అంటే మీకు దీపారాధన వెలుగుల్లో స్వామిని చూపించడం, అనంతరం దర్శనానికి పంపించడం జరుగుతుంది. ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం ప్రత్యక్ష దర్శన టికెట్స్ అనేవి ఆ సేవ అయిపోయిన తర్వాత మనకు దర్శనానికి పంపించడం జరుగుతుంది. బట్ ఒక ఊంజల్ సేవ మాత్రం మనం ఏంటంటే ముందే దర్శనం చేసుకుని తర్వాత సేవలో పాల్గొంటాము. కళ్యాణం కూడా ఏంటంటే ముందు కళ్యాణం అయిన తర్వాత దర్శనంకి వెళ్తాము. ఆర్జిత బ్రహ్మోత్సవం కూడా బ్రహ్మోత్సవ సేవ అయిన తర్వాత దర్శనంకి వెళ్తాం. సహస్ర దీపాలంకరణ కూడా మనం ఆ సేవ అయిన తర్వాత దర్శనంకి వెళ్తాం. ఒక ఊంజల్ సేవ మాత్రం స్వామి దర్శనం అయిన తర్వాత మాత్రమే మనం ఊంజల్ సేవలోకి వస్తాము. ఇవి ప్రత్యక్షంగా మనం ఆ సేవలో అనేది మనం పాల్గొంటామండి. ఓకేనా. 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవ టికెట్స్ అనేవి మనకి రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఓకేనా. అక్టోబర్ నెలకు సంబంధించినవి. ఇవి పరోక్షంగా మనం పార్టిసిపేట్ చేస్తామండి. వర్చువల్ సేవ అంటే భక్తులు పదే అడుగుతున్నారు వర్చువల్ సేవ టికెట్స్ అంటే ఏంటండి అని. మనం ప్రత్యక్షంగా ఆ గుడిలోకి వెళ్ళి ఆ స్వామి సేవలో పాల్గొంటాం. దాన్ని ప్రత్యక్ష సేవ అంటారండి. అలా పాల్గొకుండా మనం ఆ అమౌంట్ అనేది పే చేస్తే ఓకేనా, ఆ పూజారులు ఓకేనా, ఆ అయ్యంగారులు వాళ్ళు మన తరపున ఆ సేవ అనేది నిర్వహించడం జరుగుతుంది. దాన్ని పరోక్ష సేవ అంటారు. ఓకేనా. దానికి సంబంధించిన వీడియో అనేది మనకి ఆ యూట్యూబ్
లింక్ అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే టీటీడీ దేవస్థానం అఫీషియల్ టీవీలో కూడా మనకి ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. దాన్ని మనం చూస్తాం, పరోక్షంగా చూస్తాము, సేవలో అనేది పాల్గొనము. కానీ ఈ సేవా టికెట్ చేసుకున్న 3 నెలల లోపల మనకి దర్శనం అనేది కల్పిస్తారు. ఓకేనా. ఈ టికెట్ కాస్ట్ కూడా ఏంటంటే మనకి 500 రూపాయలు ఉంటుందండి. ఈ పరోక్ష సేవ కూడా ఏంటంటే కళ్యాణము, ఉంజల్ సేవ, ఆజిత బ్రహ్మోత్సవం, సహస దీపాలంకరణ, ఈ 4 సేవలు, ప్రత్యక్ష సేవ అయినా పరోక్ష సేవ అయినా ఈ 4 సేవలు ఉంటాయండి. టికెట్ కాస్ట్ 500 రూపాయలు మనిషికి. ఓకేనా. ఆఫ్టర్ దర్శనం ఏంటంటే మీకు లడ్డూ ప్రసాదం అనేది ఇవ్వడం జరుగుతుంది. తిరుపతిలో ఏ దర్శనం టికెట్ చేసుకున్నా ఒక లడ్డూ ప్రసాదం అనేది స్వామి తరపున ఇవ్వటం జరుగుతుంది. ఇవ్వండి. మనకి ఈ రోజుతో మనకి ఆది సేవ టికెట్స్ రిజిస్ట్రేషన్ అనేది క్లోజింగ్ టైం కాబట్టి మరింత మంది భక్తులు ఈ రిజిస్ట్రేషన్ చేసుకుని స్వామి దర్శనం చేసుకోవాల్సిందిగా నా ఛానల్ తరపు నుంచి, నా తరపు నుంచి నేను కోరుతున్నాను. నా వీడియోలోగా కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మంది భక్తులకు చేరువవుతుంది. చాలామంది భక్తులు చూస్తున్నారు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. అలాగే లైక్ చేయట్లేదు. లైక్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ మీకు తీసుకొచ్చి నేను ఇవ్వగలుగుతాను. ఓకేనా. ఓం నమో వెంకటేశయ్య.